తెలంగాణ శాసన మండలిలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ముగిసింది. 7 ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. మల్క కొమురయ్య, అంజిరెడ్డి, శ్రీపాల్ రెడ్డి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, నెల్లికంటి సత్యం ప్రమాణ స్వీకారం చేశారు. నూతన ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సభ్యుడమైన శ్రీపాల్ రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మొదటగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే బీజేపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీలు రఘునందన్, లక్ష్మణ్, బీజేపీ నాయకులు పాల్గొనగా కాంగ్రెస్ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.